టైగర్ టైగర్ ఎప్పుడు వస్తాడయ్యా టైగర్? ఏంటయ్యా ఇంత లేటు? ఈ టైగర్ ట్రైన్ టైప్ టైంకి రాడు, వెయిట్ చేయాల్సింది. ఈ బిల్డప్లు వెళ్ళాక చస్తున్నాము, త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. ఈసారి అవిపగలు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. ఎప్పటిలాగే ఈ వీకెండ్ కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు చూశాను. ఇక జనరల్ అండ్ పాప్ కల్చర్ న్యూస్ విషయానికి వస్తే ఈ వీక్ రిలీజ్ అయిన కొన్ని ట్రైలర్స్ గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ వుల్ఫ్ మ్యాన్ అనే ఒక హారర్ థ్రిల్లర్ డ్రామా మూవీ యొక్క ట్రైలర్ రిలీజ్ అయింది. అండ్ ఆ ట్రైలర్ అయితే పర్లేదు, బాగానే ఉంది. అండ్ ఈ మూవీ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ January 17 కి థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మైన్ క్రాఫ్ట్ అనే ఒక గేమ్ ని బేస్ చేసుకుని ఒక లైవ్ యాక్షన్ మూవీని తీస్తున్నారు. రీసెంట్లీ దానికి సంబంధించిన ట్రైలర్ వచ్చింది అండ్ తెలుగు ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఈ మూవీలో జేసన్ మమోవా, జేక్ బ్లాక్ అండ్ ఇంకొంతమంది యాక్టర్స్ మెయిన్ లీడ్స్ గా నటిస్తున్నారు. అండ్ ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ April 4 కి థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 2022లో స్మైల్ అనే ఒక హారర్ మిస్టరీ మూవీ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. ఆ మూవీ బాగానే ఉంటుంది. ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్ కూడా రాబోతుంది. ఆ మూవీ నేమ్ వచ్చేసి స్మైల్ 2. రీసెంట్లీ స్మైల్ 2 మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చాలా బాగుంది. అండ్ చూడాలి ఈ మూవీ అనేది ఫస్ట్ మూవీకి కనెక్టెడ్ గా ఉంటుందా లేదా సెపరేట్ గా ఉంటుందా అని. అండ్ ఆ శాపాన్ని ఎలా కంటిన్యూ చేస్తారో కూడా చూడాలి. అండ్ ఈ స్మైల్ 2 మూవీ నెక్స్ట్ మంత్ October 18 కి థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. అండ్ ఇవి ఈ వీక్ రిలీజ్ అయిన కొన్ని ట్రైలర్స్ అనమాట. అండ్ నెక్స్ట్ కొన్ని చిన్న అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి యాక్ట్రెస్ అన్యా టైలర్ జాయ్ ఉంది కదా, తను లైవ్ యాక్షన్ ఫ్రోజన్ మూవీలో ఎల్సా క్యారెక్టర్ ప్లే చేయాలని ఉందని చెప్పుకొచ్చారు. ఎందుకంటే తన అక్క వాళ్ళకి పిల్లలు ఉన్నారంట. సో తను లైవ్ యాక్షన్ ఫ్రోజన్ మూవీలో ఎల్సా క్యారెక్టర్ ప్లే చేస్తే మా ఆంటీ ఎల్సా క్యారెక్టర్ ప్లే చేసిందని వాళ్ళు చెప్పుకోవడానికి బాగుంటుంది కదా. సో అందుకే నేను లైవ్ యాక్షన్ ఫ్రోజన్ మూవీలో ఎల్సా క్యారెక్టర్ ప్లే చేయాలి అనుకుంటున్నానని ఆవిడైతే చెప్పుకొచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్మెన్ మూవీస్ లో మ్యాగ్నెటో క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్ ఇయాన్ మెక్లెన్ తెలుసు కదా, ఆయన లార్డ్ ఆఫ్ ది రింగ్స్ మూవీస్ లో గాండాల్ఫ్ అనే ఒక క్యారెక్టర్ ని కూడా ప్లే చేశారు. ఇప్పుడు ఆయన గాండాల్ఫ్ రోల్ లో మళ్ళీ రిటర్న్ అవుతారా అని రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో ఆయన్ని అడిగారు. దానికి ఆయన ఏం చెప్పారంటే, ఇంతకు ముందు ఆయనకి చెప్పారంట ఈ లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ఫ్రాంచైజ్ లో ఇంకా మూవీస్ అనేవి వస్తాయి, అందులో గాండాల్ఫ్ రోల్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది అని. అండ్ ఈయన గాండాల్ఫ్ రోల్ లో మళ్ళీ నటిస్తారని వాళ్ళు భావిస్తున్నట్టు ఈయనైతే చెప్పుకొచ్చారు. అండ్ ఇప్పుడు లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ఫ్రాంచైజ్ నుంచి లార్డ్ ఆఫ్ ది రింగ్స్ హంట్ ఫర్ ది గోలమ్ అనే ఒక మూవీ రాబోతుంది. ఈ మూవీ 2026 లో రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ మూవీలో ఇయాన్ మెక్లెన్ గాండాల్ఫ్ రోల్ లో రిటర్న్ అవుతారా అని అడిగితే ఆయన ఏం చెప్పారంటే, నాకైతే స్క్రిప్ట్ గురించి తెలియదు అండ్ ఆ స్క్రిప్ట్ కూడా కంప్లీట్ కాలేదు, వాళ్ళు తొందరగా దాని మీద వర్క్ చేస్తే బాగుంటుందని ఆయన అయితే చెప్పుకొచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టార్ వార్స్ యూనివర్స్ నుంచి అశోక అనే ఒక సిరీస్ వచ్చింది కదా, ఆ సిరీస్ కి సీజన్ 2 కూడా రాబోతుంది. అండ్ ఆ సీజన్ 2 యొక్క షూటింగ్ అనేది నెక్స్ట్ ఇయర్ సమ్మర్ నుంచి స్టార్ట్ కాబోతుందంట. అండ్ ఈ స్టార్ వార్స్ యూనివర్స్ నుంచే ద మ్యాండలోరియన్ అండ్ గ్రోగు అనే మూవీ కూడా రాబోతుంది. ఆ మూవీ యొక్క షూటింగ్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ స్ప్రింగ్ సీజన్ ఆర్ సమ్మర్ కల్లా కంప్లీట్ అయిపోతుందంట. అండ్ ఈ మూవీ May 22, 2026 లో రిలీజ్ అవుతుంది. అండ్ అదే మంత్ లో అవెంజర్స్ డూమ్స్డే మూవీ కూడా ఉంది. అండ్ ఈ రెండు మూవీస్ కూడా డిజ్నీ వాళ్ళవే. ఇలా ఒకే మంత్ లో రెండు పెద్ద మూవీస్ ని రిలీజ్ చేస్తే వాటి కలెక్షన్స్ లో ఏమైనా ఎఫెక్ట్ పడుతుందేమో అనిపిస్తుంది. ఒకవేళ ఈ రెండు మూవీస్ కి మధ్య ఒక 20 days గ్యాప్ ఉంటే అవెంజర్స్ డూమ్స్డే మూవీ డెఫినెట్లీ బడ్జెట్ ని రికవర్ చేస్తుంది అండ్ ప్రాఫిట్ లో కూడా వెళ్తుంది. కాకపోతే లాంగ్ రన్ లో ఈ మూవీస్ యొక్క కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ మాత్రం పక్కా ఉంది. అందులో ఎక్కువగా అవెంజర్స్ డూమ్స్డే మూవీ యొక్క కలెక్షన్స్ మీదే ఎక్కువ ఎఫెక్ట్ పడేలా ఉంది. సో చూడాలి మరి ఏం జరుగుతుందో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఓషన్స్ 11 అనే ఒక క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మూవీ సిరీస్ ఉంది. ఈ మూవీ సిరీస్ లో ఇప్పటి వరకు ఓషన్స్ 11, ఓషన్స్ 12, ఓషన్స్ 13, ఓషన్స్ 8 అనే 4 మూవీస్ వచ్చాయి. అండ్ ఇప్పుడు ఓషన్స్ 14 మూవీ కూడా రాబోతుంది అని కన్ఫర్మ్ అయింది. అండ్ ఇందులో బ్రాడ్ పిట్ అండ్ జార్జ్ కోన్లీ వాళ్ళ క్యారెక్టర్స్ లో రిటర్న్ అవుతున్నారు అని కూడా కన్ఫర్మ్ అయింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి September 16 నుంచి 19 వరకు నెట్ఫ్లిక్స్ గీక్డ్ వీక్ ఈవెంట్ అనేది జరుగుతుంది. ఈ ఈవెంట్ లో నెట్ఫ్లిక్స్ కి సంబంధించిన కొన్ని ప్రాజెక్టుల యొక్క అనౌన్స్మెంట్స్ అనేవి వస్తాయి. లైక్ వన్ పీస్ సీజన్ 2, వెనస్డే సీజన్ 2, స్క్విడ్ గేమ్ సీజన్ 2, శాండ్ మ్యాన్ సీజన్ 2, అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ సీజన్ 2, స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఇలా చాలా అనౌన్స్మెంట్స్ అనేవి రాబోతున్నాయి. అండ్ రీసెంట్లీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ ఈవెంట్ కి సంబంధించిన ఒక అనౌన్స్మెంట్ వీడియోని కూడా రిలీజ్ చేశారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏలియన్ ఫ్రాంచైజ్ నుంచి ఏలియన్ ఎర్త్ అనే ఒక సిరీస్ అనేది నెక్స్ట్ ఇయర్ హులు ప్లాట్ఫామ్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ రీసెంట్లీ ఈ సిరీస్ కి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అయితే తెలిసాయి. అవేంటంటే ఈ సిరీస్ యొక్క షూటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది జరుగుతుందంట. అండ్ ఈ సిరీస్ ని నోవా హాలే అనే ఒక డైరెక్టర్ తీస్తున్నారు. అండ్ ఈ సిరీస్ యొక్క టైమ్ లైన్ వచ్చేసి ఫస్ట్ ఏలియన్ మూవీకి 30 years ముందు ఈ సిరీస్ అనేది జరుగుతుందంట. అండ్ ఈ సిరీస్ యొక్క స్టోరీ సినాప్సిస్ ఏంటి అంటే, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ క్రాష్ అయిన ఒక స్పేస్ వెజిల్ ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఒక డిస్కవరీ చేస్తారంట. అండ్ తర్వాత ఏమైంది అనే దాని చుట్టూ ఈ సిరీస్ యొక్క స్టోరీ అనేది రివాల్వ్ అవుతుందంట. నాకు తెలిసి వాళ్ళు ఒక ఏలియన్ ని చూస్తారు, ఆ ఏలియన్ అనేది వీళ్ళ మీద అటాక్ చేస్తుంది, వీళ్ళని చంపేస్తుంది. అదే ఈ సిరీస్ యొక్క స్టోరీ. ఎందుకంటే ప్రీవియస్ ఏలియన్ మూవీస్ లో కూడా ఆల్మోస్ట్ స్టోరీ ఇదే కదా, కాకపోతే ఈ సిరీస్ లో ఆ స్టోరీని ఎలా ప్రెజెంట్ చేస్తారు అనేది చూడాలి మరి. అండ్ రీసెంట్లీ
ఏలియన్ రోములోస్ మూవీ మంచిగా హిట్ అయింది అండ్ ప్రీవియస్ గా వచ్చిన ప్రే అనే ప్రెడేటర్ మూవీ కూడా మంచిగానే సక్సెస్ అయింది. సో ప్రెజెంట్ డిజ్నీ అండ్ ఫాక్స్ స్టూడియోస్ వాళ్ళు ప్రిడేటర్ అండ్ ఏలియన్ కి సంబంధించి ఇంకొన్ని ప్రాజెక్టులని డెవలప్ చేసే పనిలో పడ్డారంట. అండ్ ఇవి ఈ వీక్ వచ్చిన జనరల్ అప్డేట్స్ అనమాట. అండ్ ఇప్పుడు మీ అందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్ లో డీసీ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో జోకర్ 2 మూవీని ప్రీమియర్ చేశారంట. ఆ మూవీ చూసిన తర్వాత 11 minutes వరకు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారంట ఆడియన్స్ అందరూ కలిసి. కానీ రొటెన్ టొమాటోస్ లో క్రిటిక్స్ ఈ మూవీకి 61% రేటింగ్ మాత్రమే ఇచ్చారు. యాక్చువల్లీ ఇది నేను పట్టించుకోను, ఎందుకంటే వీళ్ళు జోకర్ 1 మూవీకి 69% మాత్రమే ఇచ్చారు. కానీ ఆ మూవీ 1 billion కలెక్ట్ చేసింది. సో ఏదైనా సరే మనం థియేటర్ లో చూసిన తర్వాతే తెలుస్తుంది. మరి దీని గురించి మీరేమంటారో కింద కామెంట్ బాక్స్ లో రాయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రాబర్ట్ ప్యాటిన్సన్ బ్యాట్మెన్ 2 మూవీ గురించి డైరెక్టర్ మ్యాట్ రీవ్స్ ఏం చెప్పారంటే ఈ బ్యాట్మెన్ 2 మూవీ కూడా ఫస్ట్ మూవీ లాగే మిస్టరీ థ్రిల్లర్ లాగే ఉండబోతుందంట అండ్ అదే టోన్ ని ఫాలో అవుతుందంట. అండ్ ఈ బ్యాట్మెన్ యూనివర్స్ అనేది ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ని టచ్ చేస్తుందిలే కానీ వాటిని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయదంట అండ్ సాధ్యమైనంత వరకు గ్రౌండెడ్ లెవెల్లోనే ఉంటుందంట. ఎందుకంటే మ్యాట్ రీవ్స్ ఈ యూనివర్స్ ని ఎలా ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నారంటే గాథమ్ సిటీ అనేది రియల్ వరల్డ్ లో ఉంటే ఎలా ఉంటుంది అండ్ ఆ సిటీని క్రైమ్ అండ్ కరప్షన్ నుంచి బ్యాట్మెన్ కాపాడితే ఎలా ఉంటుంది అని గ్రౌండెడ్ లెవెల్లో చూపిద్దామని మ్యాట్ రీవ్స్ అనుకుంటున్నారంట. యాక్చువల్లీ ఇది నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే జేమ్స్ గన్ క్రియేట్ చేసేది ఒక సినిమాటిక్ యూనివర్స్ కాబట్టి ఆ యూనివర్స్ లో ఉండే బ్యాట్మెన్ హై లెవెల్లో ఉంటాడు అండ్ ఈ మ్యాట్ రీవ్స్ యూనివర్స్ లో ఉండే బ్యాట్మెన్ గ్రౌండెడ్ లెవెల్లో ఉంటే మనకి ఎట్ ఏ టైం 2 different వర్షన్ ఆఫ్ బ్యాట్మెన్స్ ని చూసే ఛాన్స్ దొరుకుతుంది కదా. సో అందుకే నాకు ఈ ఐడియా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జేమ్స్ గన్ డీసీ నుంచి ల్యాంటన్స్ అనే ఒక సిరీస్ రాబోతుంది. ఈ సిరీస్ లో హాల్ జోర్డన్ అనే ఒక క్యారెక్టర్ కోసం జాష్ బ్రోలిన్ ని అప్రోచ్ అయినట్టు ఒక రూమర్ వచ్చింది. అండ్ అంతేకాదు ఈ హాల్ జోర్డన్ క్యారెక్టర్ కోసం మాథ్యూ మెక్నోగి అండ్ ఇవాన్ మెగ్రెగోర్ అనే యాక్టర్స్ ని కూడా కలిశారంట. కానీ ఎవరు ఫైనలైజ్ అయ్యారు అనే దాని గురించి ఇంకా క్లారిటీ అనేది రాలేదు. అండ్ ఈ ల్యాంటన్ సిరీస్ లో జాన్ స్టివర్ట్ అండ్ హాల్ జోర్డన్ అనే 2 ల్యాంటన్స్ ఉండబోతున్నారు. ఇందులో హాల్ జోర్డన్ క్యారెక్టర్ కొంచెం ఏజ్డ్ పర్సన్ అనమాట. అతను జాన్ స్టివర్ట్ అనే యంగ్ ల్యాంటన్ కి మెంటర్ గా ఉండబోతున్నాడు. అండ్ వీళ్ళిద్దరూ కలిసి ఒక డార్క్ ఎర్త్ బేస్డ్ మిస్టరీని ఇన్వెస్టిగేట్ చేస్తారంట. దానివల్ల జేమ్స్ గన్ యూనివర్స్ లో ఒక పెద్ద ఈవెంట్ అనేది క్రియేట్ అవుతుంది. అప్పుడు సూపర్ హీరోస్ అందరూ అసెంబల్ అవుతారని ఒక రూమర్ అయితే వినిపిస్తుంది. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మార్వెల్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ అగాధా ఆల్ అలాంగ్ కి సంబంధించి కొన్ని పోస్టర్లు రిలీజ్ చేశారు. అండ్ ఈ అగాధా ఆల్ అలాంగ్ సిరీస్ కి టీవీ 14 రేటింగ్ ఇచ్చారంట. ఈ రేటింగ్ దేనికి ఇస్తారంటే బూతులు, ఇంటెన్స్ వైలెన్స్, కప్లింగ్ మీద దడదడ్, లపక్ చిప్పక్ సిచ్యువేషన్స్ ఇలాంటివి ఉంటే ఈ టీవీ 14 రేటింగ్ ఇస్తారు. మరి అంతగానో ఈ సిరీస్ లో ఏమున్నాయో సెప్టెంబర్ 18 కి సిరీస్ చూశాక తెలిసిపోద్ది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ ఆండ్రూ గార్ఫీల్డ్ ని మీరు టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ 4 మూవీలో స్పైడర్ మ్యాన్ గా రిటర్న్ అవుతున్నారు అని చాలా రూమర్స్ వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమని అడిగారు. దానికి ఆయన ఏం చెప్పారంటే ఆన్లైన్ లో రీచ్ కోసం ఏది పడితే అది రాస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు, వాటిని మీరు నమ్మొద్దు అని చెప్పుకొచ్చారు. యాక్చువల్లీ నేను ఆ రూమర్స్ అయినా నమ్ముతానులే కానీ ఏన్న మాత్రం నమ్మను, ఎందుకంటే ప్రీవియస్లీ స్పైడర్ మ్యాన్ గురించి చాలా అబద్ధాలే చెప్పారు. సో ఏదైనా సరే మూవీ నుంచి కంటెంట్ రిలీజ్ అయిన తర్వాత చూసుకుందాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వెనమ్ 3 మూవీలో లాషర్ అనే ఒక సింబయోట్ కూడా కనిపించబోతున్నాడు కదా. రీసెంట్లీ ఆ సింబయోట్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ అనేది బయటకు వచ్చింది. అండ్ ఈ మూవీలో వెనమ్ ఎడ్డోడ్తో పాటు గుర్రంతో కూడా బాండ్ అవుతున్నట్టు చూపించారు కదా. అది కాకుండా ఈ వెనమ్ ఒక చేప, ఒక కప్పతో కూడా బాండ్ అవబోతుంది. వాటికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా బయటకు వచ్చాయి. అయినా ఇది మనకి మామూలే కదా, సోనీ గురించి మనకి తెలిసిందే. వాళ్ళు వెనమ్ ని స్పైడర్ మ్యాన్ తో తప్ప అందరితో బాండ్ చేపిస్తారు, అన్ని బొక్కల్లోనూ పెడతారు. సో దీని గురించి మీరు ఎక్కువగా పట్టించుకోవద్దు. అండ్ ఈ మూవీని జస్ట్ వెనమ్ మూవీలానే చూడండి. ఇందులో స్పైడర్ మ్యాన్ ఉంటాడని హోప్స్ మాత్రం పెట్టుకోవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి విజన్ కి సంబంధించి ఒక సిరీస్ రాబోతుంది అని చెప్పాను కదా. ఆ సిరీస్ యొక్క షూటింగ్ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ కాబోతుంది. అండ్ ఆ సిరీస్ లో విజన్ ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్న ఒక అసాసిన్ రోల్ లో టాడ్ స్టాష్విక్ అనే ఒక యాక్టర్ ని తీసుకున్నారు. అండ్ ఈ సిరీస్ లో అల్ట్రాన్ క్యారెక్టర్ కూడా రిటర్న్ అవుతున్నాడు కదా. సో ఆ క్యారెక్టర్ ని రోబోట్ లాగా తీసుకురావాలా లేదా మనిషి రూపంలోకి తీసుకురావాలా అని మార్వెల్ వాళ్ళు డిసైడ్ చేసుకుంటున్నారంట. యాక్చువల్లీ కామిక్స్ లో అల్ట్రాన్ క్యారెక్టర్ తన క్రియేటర్ అయిన హ్యాంక్ పిమ్ తో ఫ్యూజ్ అవుతాడంట. మరి దాన్ని లైవ్ యాక్షన్ లో ఎలా చూపిస్తారో చూడాలి మరి. అండ్ నెక్స్ట్ నేను చెప్పే న్యూస్లన్నీ హాలీవుడ్ రిపోర్టర్స్ నుంచి వచ్చిన కొన్ని స్పెక్యులేషన్స్, రూమర్స్ అనమాట. సో వీటిని జస్ట్ అలా విని రూమర్స్ లాగా భావించి అలా విని వదిలేయండి అంతే. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మార్వెల్ వాళ్ళు జెసికా జోన్స్, లూక్ కేజ్, ఐరన్ ఫిస్ట్ క్యారెక్టర్స్ ని ఎంసీయూలో చూపిద్దామని ప్లాన్ చేస్తున్నారంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి హాకాయ్ సిరీస్ యొక్క సీజన్ 2 అనేది ప్రెజెంట్ డెవలప్మెంట్ స్టేజ్ లో ఉందంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంట్ మార్వెల్ దగ్గర అట్లీస్ట్ 5 లైవ్ యాక్షన్ సిరీస్లు అనేవి డెవలప్మెంట్ స్టేజ్ లో ఉన్నాయంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లేడ్ అండ్ ఆర్మర్ వార్స్ మూవీస్ అనేవి తీయాలా వద్దా అని ప్రెజెంట్ మార్వెల్ వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారంట. అండ్ దీనికి సంబంధించిన క్లారిటీ ఇంకో 2 నెలల్లో వస్తుందంట.
అండ్ ఎంసీయూలో రోడీ క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్ డాన్ చేడల్ని ఆర్మర్ వార్స్ గురించి అడిగితే ఆయన ఏం చెప్పారంటే ఆర్మర్ వార్స్ అంటే ఏంటి అని రివర్స్ క్వశ్చన్ వేశారు. సో దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి ఆర్మర్ వార్స్ మూవీ అనేది ఏ స్టేజ్ లో ఉందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంట్ మార్వెల్ వాళ్ళు హ్యూ జాక్మెన్ వోల్వరిన్ అండ్ టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ ని ఇంటరాక్ట్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు ఒక న్యూస్ అయితే తెలిసింది. యాక్చువల్లీ ఇది ప్రెజెంట్ రూమర్ అయినప్పటికీ ఫ్యూచర్ లో మాత్రం ఇది డెఫినెట్లీ జరుగుతుంది. సో దీన్ని మనం నమ్మొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ స్ట్రేంజ్ 3 మూవీ అనేది అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీకి ముందు రిలీజ్ అవుతుందంట. అండ్ ఇది కూడా మనం నమ్మొచ్చు, ఎందుకంటే డాక్టర్ స్ట్రేంజ్ 3 మూవీ అనేది ఇన్కర్షన్స్ ని డీల్ చేస్తుంది. సో అది డైరెక్ట్ గా సీక్రెట్ వార్స్ మూవీకి కనెక్ట్ అవుతుంది. సో ఈ డాక్టర్ స్ట్రేంజ్ 3 మూవీ సీక్రెట్ వార్స్ మూవీకి ముందు రిలీజ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి షాంగ్-చి 2 మూవీలో మార్వెల్ వాళ్ళు క్యాంగ్ నుంచి డాక్టర్ డూమ్ కి ఎలా పివోట్ అయ్యారు అన్న మ్యాటర్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు ఒక న్యూస్ అయితే తెలిసింది. యాక్చువల్లీ ఇది రూమర్ అయినప్పటికీ ఇది జరిగితే బాగుంటుంది, ఎందుకంటే ఆడియన్స్ కి కూడా ఒక క్లారిటీ ఉంటుంది అసలు క్యాంగ్ క్యారెక్టర్ నుంచి డూమ్ కి ఎందుకు షిఫ్ట్ అయ్యారు, అసలు క్యాంగ్ క్యారెక్టర్ కి ఏమైంది అని. అండ్ ఈ షాంగ్-చి 2 మూవీ యొక్క ట్యాగ్ లైన్ వచ్చేసి రెకేజ్ ఆఫ్ టైమ్ అంటున్నారు. సో చూడాలి మరి ఇందులో క్యాంగ్ క్యారెక్టర్ ని చూపిస్తారో లేదో, ఎక్స్ప్లెయిన్ చేస్తారో లేదో. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ వచ్చేసి ఆర్డీజే డాక్టర్ డూమ్ క్యారెక్టర్ ఫెంటాస్టిక్ 4 మూవీలో కూడా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయంట. అండ్ అవెంజర్ సీక్రెట్ వార్స్ మూవీ తర్వాత ఆర్డీజే డాక్టర్ డూమ్ గా కనిపించారంట. ఆ క్యారెక్టర్ లో వేరే యాక్టర్ ని తీసుకుంటారంట. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో రాయండి. అండ్ ఇది గైస్ ఈ వీక్ వచ్చిన అప్డేట్స్. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా మూవీవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.